సందర్భాల్లో చాలా సపోర్ట్ చేశారు మీడియా. చాలా సందర్భాల్లో వచ్చి మీరు తీసుకెళ్ళి అంటే నేను పర్టికులర్గా విట్నెస్ చేశాను అనమాట ఈ సినిమాకి. ఫస్ట్ షో అంతా అయిపోయిన తర్వాత మీడియా వాళ్ళు నాకు అందరూ కాల్ చేసి చాలా బాగుంది సినిమా, కొత్త వాళ్ళైనా చాలా బాగా చేశారని చెప్పి అప్రిషియేట్ చేయడం. వాళ్ళు పర్సనల్గా మామూలుగా చేసేదానికన్నా ఒక్క స్టెప్పు, అరే వీడేదో కొత్త వాళ్ళందరితో పెట్టి సినిమా తీశాడు, మన సైడ్ నుంచి 1% పుష్ చేద్దామని చెప్పి ప్రతి ఒక్కరూ పుష్ చేశారు. అలాగే 1-2 చిన్న తప్పులు ఉన్నాయి, ఎనీ టైం ఆ తప్పులను కూడా కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ సినిమా చాలా చిన్న ప్రయత్నంతో మాకు మంచి ఎక్స్పీరియన్స్, వెరీ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిలిం. ఇంకొంచెం ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే నేర్చుకొని ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తాం నెక్స్ట్ సినిమాల్లో. తిమ్మరాజుపల్లి సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సుమైరా స్టూడియోస్ తేజ బ్రోకి థ్యాంక్ యూ. మీ సినిమా తను కూడా ఇంకో సినిమా చేశాడు, అది త్వరలో రిలీజ్ అవబోతుంది, దానికి ఆల్ ద బెస్ట్. ఇంకా మా యాక్టర్స్ అందరూ చూసారుగా 1 monthలో ఎంత మార్పు వచ్చిందో, అందరూ కలకల్లాడిపోతున్నారు. వెరీ హ్యాపీ. మా ముని ఏమో బెంగళూరు తిరిగి వచ్చాడంట, ఇప్పుడేదో నరేష్ని వచ్చినాడు. ఆ బెంగళూరు అక్కడ సినిమానేనా ముని? మా వాళ్ళు అందరూ ఇదిగో మా వేదాకి అయితే ఏదో తమిళ సినిమాలు ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయంట, ఇంకా మా సాయికి ఏదో పెద్ద పెద్ద కథలు అంటున్నారు. మా ప్రదీప్కి అయితే ఆల్రెడీ అసలు చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. రామచంద్రయ్య గారు కానీ సల్లాపూరి గారు కానీ నాకు ఇంకా వాళ్ళ పేర్లే గుర్తొస్తున్నాయి. ఇంకా ప్రతి ఒక్కరికి అంటే ఎక్కడ కనిపించినా అందరి ఫేస్లో మామూలుగా సినిమా అయిపోయిన తర్వాత అదే సినిమా అయిపోయిన తర్వాత బేసిక్గా ఎక్కడైనా కనిపించగానే సార్ అయిపోయింది సార్, నెక్స్ట్ సినిమా ఏంటి సార్, నెక్స్ట్ సినిమాలో ఏమైనా ఆపర్చునిటీనా అనే ఒక ఎక్స్ప్రెషన్ చూస్తాం. మా ఆర్టిస్టులు ఏంటంటే ఇంక నువ్వేంట్రా ఇచ్చేది, మాకు బయట సినిమాలు ఇస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఇస్తున్నారు. అది నిజంగా వెరీ హ్యాపీ. వాళ్ళకి మంచి అవకాశాలు వస్తున్నాయి, మంచిగా గ్రో అవుతున్నారు. అదే కావాలి, ఫస్ట్ పర్పస్ అదే. ఓకే, మనీ ఆల్వేస్ మ్యాటర్స్, బట్ మెయిన్ పర్పస్ మోటివ్ కే ప్రొడక్షన్లో చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఓకే మనము అటెంప్ట్ చేసినప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఆ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి ఒక్క స్టెప్ మనం ఒక అవకాశం ఇచ్చినట్టయితే వాళ్ళు నిజంగా టాలెంటెడ్ అయితే మంచిగా ప్రూవ్ అయ్యి మంచి అవకాశాలు తెచ్చుకుంటారని ఈ సినిమా అది ప్రూవ్ చేసింది. ఆ విషయంలో చాలా హ్యాపీ. ఈ సినిమా నుంచి ఒక 20-30 మంది వాళ్ళ డ్రీమ్ స్టార్ట్ అయ్యే మంచి అవకాశాలు వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. ముఖ్యంగా మా వంశీ ఈ అబ్బాయి గురించి ఇంతకుముందు ఏ స్టేజ్లో లేడు, నేను చాలా సందర్భాల్లో చెప్పాను. వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అనమాట తిమ్మరాజుపల్లి టీవీ సినిమాకి. నేను సినిమా మొత్తం అయిపోయిన తర్వాత చూసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత నాకైతే నేను స్టన్ అయిపోయాను. చాలా తక్కువ డబ్బులు ఇచ్చాను ఈ అబ్బాయికి, నాకు తెలిసి ఎంతో 12-13 lakhs ఏమో అంతే అనుకుంటాను. కానీ అంతలో ఈ అబ్బాయి ఇంత అచీవ్ చేయడం అన్నది, మ్యూజిక్ అన్నది చాలా పెద్ద విషయం. మీరు చూస్తే తిమ్మరాజుపల్లి టీవీ ఎవరైనా బై ఎనీ ఛాన్స్ మిస్ అయింటే ఆల్బమ్ గోకుల గోపాల అని ఒక సాంగ్ వినండి, అరే ఎలా చేశారా అని అనిపిస్తుంది. అంత మంచిగా చేశాడు. లాంగ్ వే టు గో వంశీ. అసలు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ వర్క్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది. మంచి అవకాశాలు వస్తున్నాయి, అందరూ నీ గురించే మాట్లాడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకా రేపు రిలీజ్ అవుతుంది May 15th తిమ్మరాజుపల్లి సినిమా. థియేటర్లో చూశారు, అలాగే థియేటర్లో చూడని చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నాకు అవగాహన ఉన్నంత వరకు అరే తిమ్మరాజుపల్లి సినిమా అంట బాగుందంట, చేసిన ప్రమోషన్సో లేకపోతే వెళ్ళిన పాజిటివ్ టాకో తిమ్మరాజుపల్లి చాలా బాగుందంట చూడాలని చాలామంది ఫ్యామిలీలు నాకున్న అవగాహన కొద్దీ వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. వాళ్ళందరూ హ్యాపీగా ఈరోజు గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఈరోజే చూడొచ్చు, లైక్ ప్రీమియర్ చూసినట్టు. లేదు రేపే చూద్దాం అనుకుంటే రేపు సినిమా రిలీజ్ అవుతుంది ఆహాలో. హ్యాపీగా తిమ్మరాజుపల్లి టీవీని మీ టీవీలో కూర్చొని చూడండి. మీరైతే ఖచ్చితంగా మంచి నాస్టాలజీ ఫీల్ అవుతారు. ముందు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నా, అది నా గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. తమిళ్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లో స్ట్రీమ్ అవడం అనేది ఇంకా స్పెషల్. అవునండి, తమిళ్లో కూడా అవుతుందంటే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, టీవీ అనగానే మనకు గుర్తొచ్చే చాలా విషయాలు, చాలా మెమరీస్లో రిమోట్ ఒకటి. రిమోట్ కోసం కొట్టుకోవడం అనేది జనరల్గా టీవీ ఉన్న ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీ చిన్నప్పుడు రిమోట్ కోసం ఎవరితో కొట్లాట ఆడారు, ఎలా జరిగింది? అన్నతో అండి. మా అన్నతో బాగా కొట్టుకున్నారా? ఎవరికి ఏం కావాలి? ఇద్దరికి రిమోటే కావాలి. రిమోట్ ఓకే, ఏం చూడాలండి? ఏ సినిమా చూడాలి? మీరే ఛానల్, తనే ఛానల్, దేనికోసం? ఏం లేదండి, అప్పుడు ఈ పాటలు ఎక్కువ వచ్చేటి కదా, నేనేమో పాటలు ఎక్కువ వినాలని, మా మ్యూజిక్లో జెమినీ మ్యూజిక్లో పాటలు వచ్చేటి కదా, నేను ఎక్కువ పాటలు వినాలని. మా అన్నేమో కొంచెం న్యూస్ కానీ ఏదైనా న్యూస్ చూద్దాం లేకపోతే క్రికెట్ చూద్దాం అనేవాడు. అలా కొంచెం డిస్కషన్. మరి ఇప్పుడు రహస్య గారితో రిమోట్లో డామినేషన్ ఎవరిది? నేను టీవీ పెట్టచ్చు, ఇప్పుడు లేదులేండి. నేను ఏదో వెళ్ళిపోతున్నాను, ఆడి ఇంట్లో కూర్చొని చూస్తుంటాను. రిమోట్ గురించి పెద్ద గొడవే లేదు. సో డామినేషన్ కి తావులేదు. తావులేదు. ఓకే. సో ఇప్పుడు కిరణ్ గారు, మన టీవీ కుమార్
గారి షాప్కి వెళ్ళి ఒక 90స్కి వెళ్ళిపోయి ఒక వీసీఆర్ తెచ్చుకుని ఇంట్లో టీవీలో పెట్టుకుని చూడాలంటే ఏ సినిమా తెచ్చుకుంటారు? నరసింహనాయుడు చూస్తానండి. ఓ బాలయ్య బాబుకి కిరణ్ అంటే బాబు ఆ ఫస్ట్ ఆ 2 క్యాసెట్లు ఎందుకో బాగా ఇంట్లో ఉండి అంతేనా? అది బాగా అయిపోయింది. అందుకే మళ్ళీ చూడాలనుకుంటే ఒకసారి మళ్ళీ సినిమాలో బొబ్బిల్ సింహం వేసేసారు, మీ ఇంట్లో నరసింహనాయుడు వచ్చేస్తుందేమో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. Thank you. సో ఒక్కసారి మనకి ఇక్కడ కొంతమంది యూనో ఆహా నుంచి ఏ సినిమా వచ్చినా ఏ కంటెంట్ వచ్చినా మన ముందుకి చాలా సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చే కొంతమంది ఉన్నారు. మీ చేతుల మీదుగా వాళ్ళకి హ్యాంపర్స్ ఇద్దాం అనుకుంటూ ఉన్నాము. Yeah, please. సో కెన్ వీ హ్యావ్ ద టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్? రవితేజ గారు, వెంకట్ గారు, కృష్ణవంశీ గారు, ధరణి గారు అండ్ జానకిరామ్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ స్టేజ్. సో కిరణ్ గారి చేతుల మీదుగా గిఫ్ట్ హ్యాంపర్ టు ద